మీరేనా? కాదు కాదు. బుల్లెట్ వెళ్ళిపోయింది. ఏంటి ఆయన బండి డగ్ 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 అని కొట్టేసుకుంటుంది? కాదు, నేను అది హార్టా? రీల్స్ ఇప్పటిదాకా 20 కూడా చూస్తుండండి. నేను నాకు తెలియదు అసలు. రీల్స్ తెలియదు అసలు. జస్ట్ మేము గ్రాఫిక్స్ ఏమైనా యాడ్ చేస్తాం. ట్రై నాకైతే రాదు. ఒక్కసారి ఊరికే మ్యూజిక్ ప్లే చేస్తాం, మీరు ఊరికే వాక్ చేయండి. ఆ మ్యూజిక్ ఆహా, చూడండి రామ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు డాన్స్ చేస్తారు. ఇలా అన్నది 10 సార్లు వేసుకోండి, ఓకేనా? మనకు తెలుసు కదా న్యూస్ ఛానల్ లాగా అటు ఇటు ఇటు అటు వేసేసుకోండి. ఒకసారి ఇలా 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 వేసేసుకోండి, ఆయన డాన్స్ అయిపోతుంది. మామూలుగానే నాకు భయం, మళ్ళీ మీరు డాన్స్. మేము ఇక్కడ 3 ఛాలెంజెస్ పెట్టాం. మరి ఒకటేమో బుల్లెట్ స్టెప్కి డాన్స్ చేయడం, లేదంటే అక్కడ ఉండేటువంటి బుల్లెట్కి కిక్ కొట్టడం, లేదు అంటే విజిల్ కొట్టడం. ఈ మూడు విజిల్ ఓకేనా? ఓకే, రెడీ? ఎవ్రీబడి రెడీ ఫర్ ద విజిల్? 1. ఇప్పుడు అర్థమైంది నాకు ఈయన ఎందుకు నేను శైలజ తీశారు. ఇలాగే శైలజలు చాలా మందిని పడేసినట్టున్నాడు ఈయన. ఆ తర్వాత సినిమా తీశారు విజిల్తోనే. అది వేరే విజిల్. అమ్మో, విజిల్లు రకాలు వేరయ్యా. మీరు నన్ను ఇరవాలి ఏదో చేయడం ఫిక్స్ అయ్యారు. చెప్పండి. విజిల్ అంటే గుర్తొచ్చింది. సార్, లింగు సార్, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నా உங்களோட மிகப்பெரிய ரசிகன். మేము ఏ స్క్రిప్ట్ డిస్కస్ చేసుకున్నా సరే మీ సినిమా సీన్ల గురించి మాట్లాడుకోకుండా ఒక స్క్రిప్ట్ కూడా లేదు. ఆనందం సినిమాలో ఫస్ట్ సినిమా, ఒక దొంగ ఇంట్లో దొంగ పడితే వాడికి దెబ్బ తగిలితే వాడికి అన్నం పెట్టి వాడు బాగా తెలుసుకొని ఇంట్లో మనిషిని చేసుకుంటారు. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒక సినిమాలో అది. నాకు అలాంటి క్యారెక్టర్ క్రియేట్ చేయాలి. బస్ సీన్, షటర్ సీన్, పందెం కోడి ఇంటర్వెల్ అండ్ లవ్స్ పయ్యా, ఎవ్రీ ఫిలిం సార్ ఐ లవ్. విజిల్ అంటే గుర్తొచ్చింది నాకు. అప్పుడు నేర్చుకున్నాను విజిల్, కానీ వేయలేదు ఇంకా ఇప్పుడు ఈ సినిమాలో. ఫస్ట్ టైం నేను విజిల్ వేసిన సినిమా రన్, షటర్ సీన్కి. అరే అలాంటి సీన్ రాయాలని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 15 years అయింది, కానీ ఇప్పుడు దాకా అవ్వలేదు సార్. అది లోపల ఉండాలి, చూస్తే రాదనుకుంటా. తర్వాత కృతి సార్ ఈజ్ వెరీ స్పెషల్ ఇన్ క్రియేటింగ్ హీరోయిన్ క్యారెక్టర్స్. సో ఈ సినిమాతో ఒక్కటేసారి 10 మెట్ల పైకి ఎక్కేస్తారు సార్. ఇప్పుడు దాకా మీరు వేరే ఇమేజ్ ఉన్న హీరోల్ని మీ సినిమాతో మాస్ హీరోని చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మాస్ హీరో. సో ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది, చెప్పక్కర్లేదు. రామ్ గారి గురించి 3 సినిమాలు చేసాం, చాలాసార్లు కలిసాం. ఆయన దగ్గర ఉన్న నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు గంటలు ఏం మాట్లాడుకున్నా సరే సినిమా గురించి ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. మనం ఏదైనా సరదాగా ఏదైనా మాట్లాడదాం ట్రై చేసినా అలా కూల్గా ఒక 10 seconds మళ్ళీ సినిమాలోకి తీసుకొస్తారు. ఒక్కసారి కథ ఓకే అయిన తర్వాత ఆయన నిద్రపోరు, మనల్ని నిద్రపోలేరు. అన్ని రెఫరెన్స్లు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్, యువర్ జస్ట్ ఏ సూపర్ హీరో. అండ్ సాయి మాధవ్ బుర్రా గారు, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, డిఎస్పి. ఒక సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మ్యూజిక్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసు. సో డిఎస్పి గారు, యువర్ ఎ వెరీ బిగ్ అసెట్ ఫర్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఆర్ట్ డైరెక్టర్ గారు అండ్ సుజిత్ వాసుదేవన్ గారు, బ్రో ఐ సా ద సాంగ్స్, ఇంకో మ్యాజిక్ తెలియదు. సో ఇంకేదో చాలా అనుకున్నాను, మర్చిపోయాను. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఎ వెరీ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. స్టెప్ ఓకే, థ్యాంక్ యూ.